హలో ఎవరివన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్న ఐడి ట్రేడ్ మ్యాన్. సో ఈరోజు టాపిక్ ఏమో ఆప్షన్ సిరీస్ పార్ట్ 7, ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. సో ఇది కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. ఇదంతా ఇంపార్టెంట్ కాదు, అంటే ఇప్పుడు ట్రేడింగ్ చేయడానికి కానీ లేకపోతే ట్రేడింగ్ జస్ట్ బట్ తెలుసుకోవాలి, ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో దాని గురించి మాట్లాడదాం. సో అసలు లేట్ చేయకుండా ముందు వీడియోలోకి అయిపోతాం. లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఇప్పుడు మనం ల్యాప్ స్క్రీన్లోకి వచ్చాం కదా. సో ఇది ఆప్షన్ సిరీస్ పార్ట్ 7. నేను చెప్పినట్టే ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అని దాని గురించి మాట్లాడదాం. సో నేను మీకు చెప్పబోయే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. చూడండి, ఇన్ డెప్త్గా నేను ఇప్పుడు చెప్పట్లేదు, ఇది బేసిక్స్ మాత్రమే. బికాజ్ ఇన్ డెప్త్గా నేను చెప్పాను అనుకోండి, మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో నేను బేసిక్స్ ఎప్పుడైనా కవర్ చేసినప్పుడు, సో తర్వాత ఎప్పుడైనా బేసిక్స్ కవర్ చేసినప్పుడు ఎప్పుడైనా ఇన్ డెప్త్గా చెప్పాను అనుకోండి, సో అప్పుడు ఇన్ డెప్త్ అనేది ఈజీగా అర్థమైపోద్ది. సో బేసిక్స్ అనేది ఫస్ట్ క్లియర్ చేయాలి మీకు. సో దాని తర్వాత ఇన్ డెప్త్ ఎప్పుడైనా మీకు క్లారిటీ వచ్చేస్తుంది, క్లియరెన్స్ వచ్చేస్తుంది. సో ఇన్ డెప్త్ ఎప్పుడు మాట్లాడినా ఓకే. సో ఫస్ట్ మనం ఇప్పుడు బేసిక్స్ మాట్లాడదాం ఓకే. సో ఆప్షన్ ట్రేడింగ్ పార్ట్ 7లో సో ఈ ఎట్ ద మనీ ఏంటి, ఇన్ ద మనీ ఏంటి, అవుట్ ఆఫ్ ద మనీ ఏంటి అన్నదాన్ని తెలుసుకుందాం. ఇది అంత ఇంపార్టెంట్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇది అంత కాదు, బట్ తెలుసుకోవాలి, బేసిక్ అనేది తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. సో అది సో ట్రేడింగ్కి దీనికి ఏదైనా అంటే ఎస్, మన ట్రేడింగ్లో కొద్దిగా దీంతో పని ఉంది, బట్ అంతగా కాదు. మనం డైలీ టు డైలీ ఇంట్రాడేలో కూర్చుంటే మాత్రం మనం ఇన్ ద మనీలో కొన్నావు, అవుట్ ఆఫ్ ద మనీ అయిపోయింది అన్నది అడిగితే చెప్పగలగాలి అంతే. సో దాంతో మాత్రమే. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఎట్ ద మనీ గురించి మాట్లాడతాను. సో విందాం. సో ఎట్ ద మనీ ఏంటి అంటే సింపుల్ మెథడు, ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోకండి. ఇప్పుడు 24,000 ఒక స్టాక్ ప్రైస్ ఉందనుకోండి ఓకే. ఏదైనా అనుకోండి, ఏదైనా ఒక ప్రైస్ వేసుకోండి, 24,000 వేసుకోండి ఓకే. మళ్ళీ చెప్తున్నాను, 24,000. సో ఏదైనా ప్రైజు ఇప్పుడు ఇది 24,000 మీరు అనుకున్నారు ఓకే. ప్రైస్ 24,000 అనుకున్నారు, లేదా ఒక స్టాక్ ప్రైస్ 24,000 ఉందనుకోండి. సో దాన్ని ఏదైనా వేరే దాని ప్రీమియం ఏమో 23,000 దగ్గర ఉంది. సో ఇది 24,000 దగ్గరకు వచ్చి అయిపోయింది అనుకోండి. సో మీరు అలాగా అంటే 24 దగ్గర ఉన్నది, 24 ఉన్నది ప్రజెంట్ 24 ఉన్న ప్రైజు 23ది మీరు కొన్నారు, అది 24కి వచ్చి అయిపోయింది. సో దాన్ని ఎట్ ద మనీ అంటారు. అంటే రెండు ఈక్వల్ అయిపోతాయి, ఈ ప్రైస్ ఈక్వల్గా ఈక్వల్గా ఉంటే అది ఎట్ ద మనీ ఓకే. సింపుల్ మెథడ్, రెండు ఈక్వల్గా ఉంటే అది ఎట్ ద మనీ. అది ఎలాగైనా అనుకోండి, ప్రీమియం అనుకోండి, లేకపోతే స్ట్రైక్ ప్రైస్ అనుకోండి, లేదా స్టాక్ ప్రైస్ అనుకోండి, ఏదైనా అనుకోండి, రెండు ఈక్వల్గా ఉంటే అది ఎట్ ద మనీ. సింపుల్ మెథడ్, సింపుల్, ఎక్కువ లాజిక్ వద్దు. సో ఇన్ ద మనీ ఏదైతే ఉందో, ఇన్ ద మనీ ఇప్పుడు ఎటు చెప్తాను చూడండి. సో ఇన్ ద మనీ అంటే ఇప్పుడు 24,000 ఉంది, మీరు 25,000కి వెళ్తుంది అనుకున్నారు. సింపుల్, 24,000 25,000కి వెళ్తారు అనుకున్నారు. మీరు అనుకున్నట్టే మార్కెట్ పై సైడ్ వెళ్ళింది, ఇది ఇన్ ద మనీ. అంటే మీరు అనుకుంది ఇదంతా ఆల్రెడీ, అంటే మీరు అనుకున్న ప్రైస్ రేంజ్లో ఉంది. సో ఇది ఇన్ ద మనీ. 24 to 25 మీరు అనుకున్న ప్రైస్ రేంజ్, సో అది ఇన్ ద మనీ అనమాట. సింపుల్ మెథడ్. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ ద మనీ ఏదైతే ఉందో ఇది మీకు చెప్తాను చూడండి. 24,000 మీరు అనుకున్నారు, మీరు ఎక్కడో 22,000 చూశారు. ఇది ఏమనుకున్నారు, ఇది పైకి వెళ్తుంది కదా అనుకున్నారు. ఇది దాటి పైకి 24,000 దాటి పైకి వెళ్ళిపోతే అది ఇన్ ద మనీలోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మీరు ఈ ప్రైస్ ఆల్రెడీ గెస్ట్ చేశారు 24,000 దాటి వెళ్తుందని. సో 24 నుంచి 25కి వెళ్తుంది అనుకుని ఆల్రెడీ గెస్ట్ చేశారు, మార్కెట్ పైకి వెళ్ళిపోతే ఇది ఇన్ ద మనీలోకి వెళ్ళిపోద్ది. 24 దగ్గరికి వచ్చి అయిపోతే అట్ ద మనీలోకి వచ్చేస్తుంది. 22 దగ్గర ఉండిపోయి మార్కెట్ పైకి వెళ్ళినా మార్కెట్ కిందకు వచ్చినా, మీరు ఏ డైరెక్షన్ అనుకుంటే ఆ డైరెక్షన్లో పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా ఇది మాత్రం మూవ్ అవ్వదు. సో 22లోనే ఉండిపోద్ది. సో అవుట్ ఆఫ్ ద గేమ్ అనమాట నువ్వు. ఇది కంప్లీట్ అంటే నువ్వు గేమ్లో లేవు, ఇంకా నువ్వు అనుకున్నట్టు అవ్వలేదు. నువ్వు అనుకునేది అనుకున్నట్టు చేస్తేనే నువ్వు గేమ్లో ఉన్నట్టు. సో ఇది అవుట్ ఆఫ్ ద మనీ అనమాట. సో సింపుల్ మెథడ్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా ఈజీగా సింపుల్గా చెప్తాను కదా. సో ఇదే అవుట్ ఆఫ్ ద మనీ. చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు చాలామంది. సో ఈజీ అనమాట, అంటే ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు, బేసిక్స్ మాత్రమే. సో అందుకు నేను కవర్ చేద్దాం అనుకున్నాను బేసిక్స్. సో ఇప్పుడు మీరు అనుకున్నారు చూడండి, ఈ ప్రైస్ అనుకున్నారు, ఎగ్జాంపుల్ చెప్తాను బాగా చూడండి. ఇక్కడ మీకు ఇది మూవ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 11,500 అనుకోండి. ఇప్పుడు ప్రైస్ ఉంది 11,400 ఉంది. సో ఇక్కడికి ఇది వెళ్తుంది అనుకున్నారు. సో ఇదంతా ఇన్ ద మనీ, మీరు అనుకున్నట్టే ఉంది ఓకే. సో ఇప్పుడు 11,400ది మీరు 11,300ది. సో 11,300 నుంచి 11,400కి వచ్చి అయిపోయింది, పైకి వెళ్ళలేదు. 11,000 ఈ 11,500 దగ్గరికి వెళ్ళలేదు. సో ఇది ఎట్ ద మనీ అనమాట, రెండు ఒక ప్రైస్లోకి వచ్చి అయిపోయింది. అవుట్ ఆఫ్ ద మనీ ఏదైతే ఉందో 11,400ది 11,200ది కొన్నాం, మార్కెట్ పైకి వెళ్తుంది, గెస్ట్ చేసినట్టు మార్కెట్ పైకి వెళ్తుంది, ఇది మూవ్ అవ్వలేదు. లేకపోతే మార్కెట్ గెస్ట్ చేసినట్టు కిందకి వెళ్తుంది కాబట్టి ఇది మూవ్ అవ్వలేదు. అది అవుట్ ఆఫ్ ద మనీ, యూఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్, అవుట్ ఆఫ్ ద మనీ
ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ జస్ట్ బేసిక్స్ మాత్రం ఇన్‌డెప్త్‌గా నేను ఫ్యూచర్స్‌లో వీడియో తెచ్చినప్పుడు మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతదనమాట. అప్పుడు మిగతాది కూడా క్లారిటీ వస్తది. సో ఇది బేసిక్ అందుకే తెచ్చాను. సో నెక్స్ట్ ఎవరైనా మన వెబ్‌సైట్ విజిట్ చేయకపోతే వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. వెబ్‌సైటు www.editradements.com. సో వెబ్‌సైట్ ఇది. ఇందులో సర్వీసెస్‌లోకి వెళ్తే మనకి కంప్లీట్ 33 డేస్ కోర్స్ ఉంది. సో ఇలాంటివి ఆప్షన్ ట్రేడింగు, స్వింగ్ ట్రేడింగు, తర్వాత ప్రైస్ యాక్షన్ బేసిస్ మొత్తం అన్నీ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి మీరు చూడండి. విజిట్ చేయండి. విజిట్ చేయడం వల్ల డబ్బులు తగలవు కదా! క్రూడ్ ఆయిల్, స్ట్రాటజీ, ఆప్షన్ ట్రేడింగ్, ఫ్యూచర్స్, టెక్నికల్ అనాలిసిస్ అన్నీ ఉన్నాయి. 33 డేస్ ఎవ్రీ 2 డేస్‌కి ఒకసారి నేను క్యూఎండ్ సెషన్ పెట్టాను. చాలా డౌట్లు మీ డౌట్లు క్లారిఫై చేస్తానే నేను హ్యాపీ. సో ఇది వెబ్‌సైట్ ఒకసారి విజిట్ చేయండి www.editradements.com. ఈవెన్ ఇన్ కేస్ మీకు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి అంటే మన ఫోన్ నెంబర్ ఉంది. వాట్సాప్ చేయండి, లేకపోతే మెయిల్ చేయండి. డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఓకే. సో ఐ హోప్ ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్ మెథడ్, ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోకండి. ఒకసారి అర్థమైపోతే రివైండ్ చేసి చూడండి, అర్థమైపోద్ది. ఇంకేమైనా డౌట్లు ఉంటే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే. సో ఇప్పుడు పదమని నార్మల్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ వాట్సాప్ కూడా చేయండి. సో ఇన్ కేస్ ఎవరికైనా అడిషనల్ సర్వీసెస్ కావాలంటే మన వెబ్సైట్ ఉంది www.editradements.com. వెళ్ళి విజిట్ చేయండి. సర్వీసెస్లో కంప్లీట్ 33 డేస్ కోర్స్ ఉంది. ఒకసారి విజిట్ చేసి చూడడంలో మనీ ఏం పోదు. సో చూడండి, మీకు డెఫినెట్గా ఇంట్రెస్ట్ అయితే కాంటాక్ట్ డీటెయిల్లో నా ఫోన్ నెంబర్ ఉంది, మెయిల్ ఐడి ఉంది. వాట్సాప్ చేసిన రిప్లై ఇస్తాను, కాల్ చేసిన రిప్లై ఇస్తాను, అండ్ మెయిల్ చేసిన రిప్లై ఇస్తాను. ఓకే. సో ఇలాగే వీడియోస్ చూస్తానండి. అప్పటి వరకు మీకోసం నెక్స్ట్ మంచి మంచి స్ట్రాటజీ వీడియోస్ తెస్తాను. చాలాసార్లు అన్నం తెస్తానండి, నెక్స్ట్ తెస్తాను. అండ్ అప్పుడు వీడియోస్ చూస్తాను. ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చిన డెఫినెట్గా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.